హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. గడ్డగా ఐస్ క్రీమ్ లాగా అనిపించే జున్నుని చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో పల్లెటూరు స్టైల్లో కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేద్దాం రండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మాత్రమే ఈ గడ్డ జున్నుని మీరు కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకోగలుగుతారు. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జున్నును తయారు చేసుకోవడానికి ముందుగా ఒక స్టీల్ పాత్రని తీసుకోండి. దానిలో 1/2 లీటర్ వరకు చిక్కటి జున్ను పాలని వేసేసేయండి. అది కూడా ఫస్ట్ రోజు తీసిన జున్ను పాలైతే ఈ జున్ను గడ్డలాగా బాగా వస్తుంది. ఇప్పుడు ఇంకొక 1/2 లీటర్ వరకు మామూలు పాలని, అది కూడా ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వేసేసేయండి. అదే మీరు పల్చగా ఉన్న పాలు వేశారంటే మాత్రం ఈ జున్ను గడ్డలాగా రాదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 150 గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకొని వేసేసేయండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తింటే బెల్లం అనేది ఎక్కువైనా వేసుకోవచ్చు. బెల్లాన్ని చాలా బాగా మెత్తగా నలకొట్టుకొని వేసుకోవటం వల్ల పాలల్లో తొందరగా కలుస్తుంది. 4 యాలకులు దంచుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా ఫ్రెష్గా దంచుకొని ఆ రెండింటినీ కూడా ఈ పాలల్లో వేసేసేయండి. ఫ్రెష్గా దంచుకోవటం వల్ల యాలకుల మిరియాల పొడి ఫ్లేవర్ అనేది జున్నులో చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. 10 నిమిషాలు ఈ పాల గిన్నెని పక్కన పెడితే బెల్లం పాలల్లో బాగా నాని బాగా కరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి దీన్నంతా మిక్స్ చేసుకొని ఉడికించుకోవచ్చు. అలా కాకుండా మీరు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టారంటే అడుగున బెల్లం అనేది గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది. ఇప్పుడు జున్ను తయారీకి మందపాటి కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని అడుగున ఒక స్టాండ్ని పెట్టుకోండి. దీనిలో ఒక గ్లాస్ వరకు నీళ్ళని వేసేసేయండి. ఈ నీళ్ళకేం కొలత లేదండి, ఒక 1/2 లీటర్ నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళని ఉడికించుకోండి. రెడీ చేసుకున్న జున్ను పాల గిన్నె మీద సరిపడా మూతని పెట్టేసేసి ఆ గిన్నెని ఈ కుక్కర్లోని స్టాండ్ మీద చక్కగా మధ్యలోకి పెట్టేసుకొని కుక్కర్ని లాక్ చేసేసి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వేపించండి. ఇలా కుక్కర్లో జున్ను తయారు చేసుకోవడం చాలా సులువైన పద్ధతి. 5 విజిల్స్ అనేవి వచ్చిన తర్వాత మంటని సిమ్లో ఉంచేసేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే జున్ను అనేది గడ్డగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. 5 విజిల్స్ వచ్చి విజిల్ వదిలిన తర్వాత మీకు లాక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి జున్ను అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకొని తిన్నారంటే గడ్డగా చాలా బాగుంటుంది. నేనైతే మీకు వేడి మీద ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. వేడి మీదే ఇంత గడ్డలాగా ఉందంటే చల్లారిన తర్వాత ఇంకా స్టిఫ్గా ఉంటుంది. తింటుంటే తినాలనిపించేంత రుచికరంగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ఈ పల్లెటూరి జున్నుని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైకే నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.